నేను బ్రతికున్నంత కాలము నా తండ్రి చనిపోయిన విధానము నాకు బాధ కలిగిస్తూ ఉంది. అది మామూలుగా ఇంట్లో తిరుగుతూనో లేదా ఏదో విధంగా ఏ కాలో చెయ్యి విరిగిపోయి పడిపోయి ఉంటే ఆ బాధ అంత ఉండకపోనేమో. చాలా మరి అది దేవుని యొక్క పర్మిషనో లేదా ఆయన మా నాన్నగారు అంత జాగ్రత్తగా ఉంటున్న శోధనో మాకు తెలియదు. కానీ మొత్తానికి ఆ విధంగా చనిపోవడం వల్ల మేము చాలా దుఃఖపడుతూ ఉన్నాం. ఏమీ లేదు, మీలో కొంతమందికి తెలియదేమో, ఆదివారం ఆరాధనకు పిఠాపురం నుంచి బయలుదేరి 20 నిమిషాలకు 10 గంటలకి గొల్లపురంలో వెళ్తూ ఉన్నారు. టోల్ గేట్ దాటిన తర్వాత రైట్కి తిరుగుతూ ఉన్నారు. గొల్లపురం రోడ్డుకి అవతల డివైడర్ దగ్గరికి వెళ్ళిపోయారు. అటువైపు నుంచి వెనక వైపు నుంచే మా నాన్నగారు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా దాటుతూ ఉన్నారు. అటువైపు నుంచి ట్రాక్టర్ వాడు స్పీడ్గా వచ్చి వాడు ఫోన్ మాట్లాడుకుంటూ ఖాళీ ట్రాక్టరే ముందు స్పీడ్గా గుద్దేయడం వల్ల ఇలాగా వెనక్కి పడిపోయారు. ఇలాగా రైట్ షోల్డర్ మీద నుంచి ట్రాక్టర్ 2 చక్రాలు మీద ఎక్కేసినాయి. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఆయన శరీరం ఎక్కడ పిగిలిపోవడం కానీ ఏమీ జరగలేదు. కాకపోతే నలిగిపోయింది. ఒక బెలూన్లో గాలిని అటు ఇటు చేస్తున్నట్టుగా నలిగిపోయినందువలన లోపల కొన్ని ఎముకలు ఇరిగిపోయి ఉండొచ్చు. అది ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయింది, అన్కంట్రోలబుల్ అయిపోయింది. ముక్కుల నుంచి చెవుల నుంచి రక్తము బాగా విస్తారంగా ఆపలేదు. డాక్టర్లు ఆపడానికి సాధ్యం కాలేదు. అందులో వైద్యం ఇవ్వడానికి దూరం అయింది. దూరము తీసుకెళ్ళాలి కదా. ఈ పిఠాపురం ఆశ ఆయన ప్రమాదానికి కారణమైంది. అప్పటికి జోయల్ సార్కి ఫోన్ చేశారు వాళ్ళు, అక్కడ యాక్సిడెంట్ దగ్గర ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేశారు. మేము